ఉమ్, మీది కాదు అని చెప్పి ఇంకోటి గొడవ వచ్చినప్పుడు అరే ఇదిగోరా దరిద్రుడా ఈ కాగితం ఇదిగో అని చెప్పచ్చు. ఉమ్, సింపుల్ లాజిక్. ఉమ్, దానికి వద్దు అది నీకు హక్కు లేకుండా చేస్తానని చెప్తున్నాడు, ఉమ్, ఆడు నీ హక్కులు హక్కుంటాడని చెప్తున్నాడు. ఏళ్ల తరబడి రాజకీయ పార్టీలను నమ్ముకొని భూదేవుడీలు భూ ఆక్రమణలకు పాల్పడిన వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డున పడతారేమో ఈ యాక్ట్ వల్ల. అదే కదా సమస్య. ఇప్పుడు ఎక్కడో ఎందుకండి, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటిది యాజ్ ఆఫ్ నామ్స్ చూసుకుంటే ఆ భూమి సదరు వ్యక్తి అమ్మినందుకు చట్టం తెచ్చేశారు వీళ్ళు, ఉమ్, ఎస్ఐన్ ల్యాండ్. ఉమ్, యాజ్ ఆఫ్ నామ్స్ అయితే కనుక ఎస్ఐన్ ల్యాండ్ అమ్మకూడదు, అవును. కానీ తెచ్చేసి వీళ్ళు చట్టం తేవడం ద్వారా దాన్ని ఓకే చేశారు. ఉమ్, అది చట్టబద్ధమే ఇప్పుడు. ఉమ్, అవును. ఏది 2013 చట్టం ప్రకారం చేశారు. అవును, మార్చారు తర్వాత. ఏది దీని ప్రకారం కదా, ఉమ్, అమరావతి అమరావతి యాక్ట్ కింద తీసుకొచ్చి CRD సిఆర్డి యాక్ట్. CRD యాక్ట్. కాబట్టి అక్కడ వెళ్ళిపోయింది వాళ్ళకి. ఉమ్, వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు ఉమ్, ఉమ్, ఇప్పుడు? ఉమ్, అట్లాంటిది ఇంకేం చేయలేరు. అవును. అలా కాకుండా కొంతమంది అమ్మకుండా రాయించుకున్నారు, ఉమ్, వాళ్ళ ఆగిపోతాయి, వాళ్ళ భూమి వాళ్ళకి వస్తుంది. ఉమ్, ఇట్లాంటి అనమాట. అట్లాంటి ఒక రకంగా సాల్వ్ అవుతాయి, కొన్ని సమస్యలు అయితే పరిష్కారం అవుతాయి. ఇప్పుడు పరిష్కారాలు 3-4 దశల్లో ఉంటాయి. ఉమ్, ఈ మనం మొట్టమొదటే కోర్టు దగ్గరికి వెళ్ళిపోతే చెప్పాను నేను, ఉమ్, మా తాత ముత్తాతల నాటి వివాదం నడుస్తూనే ఉంది. అది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. అది దానికి మనం ఆస్తులు అమ్ముకోవాలి, లేకపోతే పక్కింటి నమ్ముకుని తీసుకెళ్ళాలి. ఉమ్, దానికి బదులు వదిలేయడమే బెటర్ అనుకుంటాం. ఉమ్. అది ఇక్కడ ఆ ప్రాబ్లం లేకుండా సెటరేట్ చేస్తున్నారు అంతే. ఆంధ్రప్రదేశ్లో ఈసారి 2 మేనిఫెస్టోల్లో కూడా రుణమాఫీ అనే అంశానికి చోటు దక్కలేదు. ఎందుకు? కారణం ఏంటి? ఎవరికి ధైర్యం చేయట్లేదు. రుణమాఫీ చేస్తానని చెప్పి పక్కన చెప్పినటువంటి కర్ణాటక